నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎవరు పీపీపీ విధానం తీసుకున్నారో వాళ్ళని నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే జైలుకి పంపిస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్‌ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్‌ను నిజంగా అసలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం తీసుకున్న వాళ్ళని అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే మేము జైలుకి పంపిస్తాం అంటున్నారు. నిజంగా అసలు ఇది వినటానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా సార్? అంటే అధికారంలోకి వచ్చినా రాపోయినా అతని ఇంటెన్షన్ బయట పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే. ఆయన అధికారం కోల్పోయి సంవత్సరం అయింది కరెక్ట్గానే. ఏమండి? అవును. ఈ సంవత్సరన్నర అధికారం కోల్పోయాను, నా చేతిలో ఏమీ లేదు అనేటువంటిది ఒక పక్కన ఒక కఠినమైన వాస్తవం కనపడుతున్నా, నేను అందాక ఇంటర్వెల్ తీసుకున్నాను తప్ప నాదే అధికారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో, ఎలా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తిస్తున్నాడు. అధికారుల పట్ల కానీ ఆయన ప్రత్యర్థుల పట్ల కానీ. ఇక్కడ రాష్ట్రం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు, వ్యవహరిస్తున్నాడు. వాళ్ళకి అలవాటైన పచ్చి అబద్ధాలు మాట్లాడే ఆ విధానాన్ని మాత్రం పూర్తిగా ఏమాత్రం సంకోచం లేకుండా అమలు చేస్తూ ఉన్నాడు. అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఒకటే కాదండి, చాలా విషయాల్లో. అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానైనా సరే అతను క్రెడిట్ చోరీ అంటున్నాడు. అవును, క్రెడిట్ చోరీ. గూగుల్ మేము తీసుకొచ్చాం, లేకపోతే కాగ్నిజెంట్ ఇదివరకు అన్నారు కదా, వాళ్ళ కియా హైలీ రెస్పెక్టెడ్ మా వాళ్ళు, మా నాన్నగారు తీసుకొచ్చాడని. అలాగే ప్రతిదీ ఇప్పుడు కానిస్టేబుల్ నియామకాలు జరిగినాయి. దానికి 2021లో మేమే నోటిఫికేషన్ ఇచ్చాం, అది ఇదని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే 100 సార్లకు పైగా దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేశారు వాళ్ళు కోర్టుల ద్వారా. అన్ని ఆటంకాలను అధిగమించి ఇవాళ వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించారు. దాదాపు 6,000 చిల్లర. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, చాలా పోరాటం జరిగిందండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అసలు వస్తుందా రాదా అని అనుకున్నాం మేము. ఇన్ని ఆటంకాల మధ్య చాలా పట్టుదలగా మీరు సాధించి వాళ్ళు ఇవాళ మాకు నియామకాలు చేపట్టారు అని చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్స్ చెప్తున్నారు డైరెక్ట్గా వాళ్ళు. ఇప్పుడు అయితే పబ్లిక్కి ఇది తెలియదు కదా. ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారు ఉన్నాడో వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ వాళ్ళు దాని మీద ప్రత్యేకించి వాళ్ళకి దృష్టి ఉంటుంది, వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి ఎవడేం చేస్తున్నాడో ఇబ్బంది పెడుతున్నారని. కానీ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు గొలుసు, ఇవాళ వీళ్ళు వచ్చి ఆ పత్రాలు ఇస్తున్నారు, మిగతాదంతా జగనే చేసాడు అని అనుకుంటారు. అది వాళ్ళ ఉద్దేశం ఎప్పుడు కూడా. ప్రతి అంశంలో కూడా ఇలాంటి అబద్ధాలు అనేటువంటివి ప్రచారం చేస్తున్న వీళ్ళు కూడా ఏం చేయాలంటే దాన్ని అడుగడుక్కి ఇతను చేసే ఆటంకాలని ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం చెప్తున్నారు, మాలాటోళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తున్నారు. అయినా సరే అతను తన ధోరణి మార్చుకోడు, అడ్డంగా మాట్లాడతాడు, మేమే ఇచ్చామంటాడు, లేదా గూగుల్ మేమే తీసుకొచ్చామంటాడు. మరి ఎందుకు రాలేదు అప్పుడు? ఇప్పుడు అంటే ఏదన్నా మాట్లాడుతున్నామంటే దానికి కనీసం హేతుబద్ధత ఉండాలి. హేతుబద్ధత లేకుండా మాట్లాడతాడు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అంశం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కొన్ని కేటాయించింది. ఇతను ఏకంగా 17, వాళ్ళు ఒక 7 కేటాయితే ఇతను 17 మొదలెట్టి మరి అది కేంద్రం కేటాయించిన వాటికి కొంత వెసులుబాటు నిధులు ఉంటాయి, మరి మిగతా వాటికి ఉండవు కదా. అప్పుడు ఏం చేసాడంటే అర్జెంటుగా అవి ప్రకటించి పునాదురాళ్ళు శంకుస్థాపన చేశాడు. కొంతమంది కాంట్రాక్టులను పోగేశారు. వాళ్ళందరూ మేము చేయం బాబు అన్నారు. వాళ్ళకి ఏం లబ్ధి లేకుండా ఈ డబ్బులు ఇస్తాడు ఇవ్వడం అన్నటువంటి డౌట్లో ఏం చేస్తారు. అప్పుడు ఏం చేశాడంటే నాబార్డు రుణాలు హామీ ఇప్పించి ఆ రుణాలు వస్తాయని చెప్పేసి చేయించాడు. వాళ్ళు మొదలెట్టిన తర్వాత మేము అన్నారు వాళ్ళు. ఎందుకంటే మరి దాని మీద లబ్ధి లేకుండా ఏమిస్తారు. ఇప్పుడు నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తున్నావు అనుకో, అందు మీద నీకు ఇంత లాభం వస్తుందని చెప్పేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తే చూసుకుని ఇట్లా లాభం వస్తారా బాబు, కడతారా బాబు అని రుణం ఇస్తారు. దానికి అతను ఏం చేసాడు, సీట్లు అమ్ముకోవచ్చు అని పెట్టాడు. అతనే పెట్టాడు సీట్లు అమ్ముకోవచ్చు అనేటువంటిది.
అప్పుడు ఆ కాంట్రాక్టర్లు ఒక 20 కోట్లు వర్క్ చేశారనుకో, 10 కోట్లు ఇచ్చి మిగతా 10 కోట్లు తిప్పడం మొదలెట్టాడు. ఇతని వల్ల అవదరా బాబు అని దండం పెట్టేసాడు, మానేశారు. అలాగ ఆగిపోయినాయి. ఒక ఒకటో రెండో పూర్తయినాయి, మిగతా ఏమో 200, 300 అలా పూర్తయి ఉన్నాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బు కూడా తినేసాడు. వాళ్ళు ఇచ్చిన మొత్తం సొమ్ము పెట్టినా అవి పూర్తవును, అది కూడా వేరే మళ్ళీ ఇచ్చేసాడు. ఈ లోపల కాంట్రాక్టర్లు అందరి దగ్గర ఈ వర్కులు ఇచ్చేవని చెప్పేసి వాళ్ళ దగ్గర ముడుపులు లాగేశారు, కమిషన్ లాగేశారు. వాళ్ళందరూ ప్రెజర్ ఏమిటి ఉంది. ఈ లోపల ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ పెంటగోళ మనకి ఎందుకురా బాబు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అనేటువంటి చాలా బెస్ట్ పాలసీ కింద తీసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వము ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో చేసినప్పుడు అది ముందుకెళ్తుంది ఆ ప్రాజెక్టు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్. టోల్ గేట్లు ఉంటాయి, వాడు ఎవరో కాంట్రాక్టర్ అది కట్టేసి ఆ డబ్బు టోల్ గేట్ల ద్వారా రికవర్ చేసుకుంటాడు. ఇంతకన్నా బెస్ట్ పాలసీ ఏముంది? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ప్రైవేట్గా అప్పచెప్పేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆరోగ్యశ్రీ ఏంటి, లేదా 108, 104 అంబులెన్స్లు ఉండి అది నువ్వు ప్రైవేట్కే కదా అప్పచెప్పు, నువ్వు డైరెక్ట్గా నువ్వు తీసి దొబ్బేంటారు బాబు అని అప్పచెప్పు. వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా కానీ మాట్లాడలేదు. ఎంత తప్పులు మీకు ఎందుకు పెట్టుకుని ఎంత అవకతవకగా నిర్వహించి నిర్ణయాలు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ఇవాళ పర్ఫెక్ట్గా ఈ పీపీపీ విధానం ద్వారా ఖచ్చితంగా పూర్తవుతాయి. ప్రభుత్వం అజమాయిషీ ఉంటుంది, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మాణాలు జరుగుతాయి, దాని మీద వీళ్ళ సూపర్విజన్ ఉంటుంది. వీళ్ళు నిర్వహణ వాళ్ళు చేసిన వీళ్ళ తాలూకు అండర్లో చేయాలి. మెడికల్ కాలేజీ సీట్లు జగన్మోహన్ రెడ్డి పాలసీ ద్వారా చేసిన దానికంటే ఎక్కువే సీట్లు వస్తున్నాయి. ప్రతి చోట 100, 200 పడకలు ఆసుపత్రులు ఉంటాయి. అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రభుత్వ హాస్పిటల్ లాగానే వాళ్ళకి వైద్యం అందుతుంది నామినల్గా రేట్లతోటి. ఇది ఇంతకన్నా బెస్ట్ పాలసీ ఏముందంటే దేశమంతా కూడా ఒప్పుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా దాన్ని ఓకే చేసింది. అందులో వీళ్ళ ఎంపీ సంతకం పెట్టాడు, ఇది చాలా మంచి పాలసీ అని. మరి ఇక్కడికి వచ్చినోడికి రికార్డింగ్ డ్యాన్సులు ఎందుకు వేస్తున్నారు వీళ్ళు? నేను రికార్డింగ్ డ్యాన్సులు ఎందుకన్నానంటే వీళ్ళు ర్యాలీలు తీసినప్పుడు వాళ్ళు హిజ్రాల చేత డ్యాన్సులు చేయించారు, అసభ్య నృత్యాలు చేయించారు, పైగా కోటి సంతకాలు అన్నారు. గవర్నర్ని కలిసారండి సార్, కోటి సంతకాల సేకరణ జరిగింది మాకు, ఇదిగో చూడండి అని గవర్నర్ని కలవబోతున్నాను నేను కలిసారని. వీళ్ళంతా కలిపి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ఆవిడ మీకు అసలు ఏమైనా అర్థమైందా లేదా, మీకు ఏమైనా తెలుసా తెలియదా అని పూర్తిగా వివరంగా చెప్పారు. దీనివల్ల ఎంత లబ్ధి ఉంటుందో పని చూసుకోండి మీరు, ఇదంతా పనికిమాలిన వ్యవహారం అని చెప్పారు అందంగా మర్యాదగా. అయినా సిగ్గు లేకుండా కోటి సంతకాలను పెట్టి ఆ కాగితాలు లారీల్లోనూ ట్రాక్టర్లోనూ బస్సుల్లోనూ ఎక్కించుకొని గవర్నర్ గారి దగ్గర పట్టుకెళ్తారంట. ఈ కోటి సంతకాలను గవర్నర్ గారు నువ్వు పేపర్లు చూపించి ఇదిగో కోటి సంతకాలు అంటే దాన్ని ఎవరన్నా పరిశీలిస్తారా? నిజంగా కోటి సంతకాలు పెట్టించారో లేదో తెలుస్తుందా? మనం దానికి ఏమైనా ఆధారం ఇలాంటివి ఏమైనా లింక్ చేసావా? సంతకాలతో పాటు ఫోన్ నెంబరు ఆధార్ ఒక సంతకం పెడతాను నేను, నా ఫోన్ నెంబరు ఆధార్ కార్డు పెట్టామనుకో, ఎవరికైనా డౌట్ వచ్చినా ర్యాండమ్గా తీసి చెక్ చేయడానికి ఉంటుంది నిజంగా పెట్టించారు లేదో. మీ అలవాటు ప్రకారం ఎడం చేత్తో కుడి చేత్తో కొన్ని పెట్టుంటారు, అవి కూడా 10,000, 20,000 కూడా అవి ఉండవు. మిగతా అన్ని దొంతలు కింద మీ పచ్చి మోసగాళ్ళు కాబట్టి మీరు అది ఖచ్చితంగా అలా గీసేసి పెట్టి ఉంటారు అక్కడ. ఇది అబ్సర్డ్ అంటే అసంబద్ధం అంటారు దాన్ని. అంటే ఇది ఏమాత్రం ఉపయోగం లేని, ప్రజలకు సంబంధం లేని, ప్రజల భాగస్వామ్యం లేని ఉద్యమం మీరు చేసింది. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇలాంటి అబద్ధాలు మాట్లాడడానికి తప్ప. ఈ పీపీపీ విధానంలో ఎవరైనా కాంట్రాక్టర్స్ అవి తీసుకుంటే మేము రాగానే రద్దు చేస్తాం, మీ దగ్గర రికవర్ చేస్తామంటున్నాం. అధికారులు సహకరించిన వాళ్ళందరినీ జైల్లో పంపిస్తానంటున్నాం. ఇలాంటి బెదిరింపులు అంటే ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తాయి ఆయనకు అర్థమైందో అర్థం అవ్వట్లేదో తెలియదు. ఒకవేళ అర్థమైనా కానీ మన పాలసీ ఇదే కాబట్టి, మనది కత్తి కర్ర తుపాకీ రాజ్యం కాబట్టి ఇలాగా మీరు చెప్తున్నారా? మీకు ఇంత ఘోర పరాభవము జరిగి ఇంకా 1 సంవత్సరన్నరే అయింది. మీరు రేపు అధికారంలో రావాలని ఇంకా 3.5 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇది. ఇప్పుడున్న ప్రభుత్వం మీకు తేలిగ్గా బంగారు పళ్ళలో తీసుకుంటారా బాబుని ఇచ్చి ఏముండదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్గా మీకు చెప్పేసి అంత తప్పులేం చేయట్లేదు.
పథకాలు బ్రహ్మాండం మీకన్నా బాగా ఇస్తున్నారు, రోడ్లే ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, పోలవరం అమరావతి కడుతున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. జనాలు అందరూ కూడా ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతుంది, పోలేరా బాబు మనం బాగుపడతామని. అలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చి మీ అన్నీ ఇప్పుడు రేపు పొద్దున గూగుల్ వస్తే దాన్ని తరివేస్తాం, సముద్రంలో కలిపేస్తాం, వీళ్ళందరిని అరెస్ట్ చేస్తాం, లాగేసుకుంటాం, కూలగొడతాం, ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు అసలు మీ వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారా లేదా? నేనైతే నువ్వు అలా మాట్లాడటమే కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే నీ బెడద శాశ్వతంగా వదలాలంటే ఈ ప్రజలకి ఈ భయం, ఈ రాకూడదురా బాబు మళ్ళీ అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలగాలి. మీరు మాత్రం ఆ విషయంలో ఎక్కడా తగ్గకుండా, ఆ అభిప్రాయం ఏమాత్రం మారకుండా 2024 మే నెలలో జరిగిన ఎన్నికల ముందు ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ అభిప్రాయాలు అలాగ ఉన్నాయో ఏమాత్రం మారకుండా మీరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అందుకు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఇలా కూడా ప్రజలకు మేలు చేస్తున్నారు మీరు. మేము ఇలాగ ఉంటారా బాబు, మీరు పొరపాటున మమ్మల్ని ఎంచుకుంటే కనుక మీ దోలు తీరిపోద్ది, అన్నీ లాగేసుకుంటాం, కొట్టి తీసేసుకుంటాం, మిమ్మల్ని అందరిని లోపల పెట్టేస్తాం, జైల్లో పడేస్తాం, మీ భూములన్నీ కూడా ఇంకొకళ్ళు మా వాళ్ళు లాగేసుకుంటాం అనేటువంటి చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అది అమలు చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు రుషికొండ ప్యాలెస్ సార్ ఏ విధంగా కట్టాడు అసలు? ఎన్జిటి అభ్యంతరాలని ఆదేశాలను కూడా బేఖాతరు చేశాడు. దానికేమో 450 కోట్లు అయితే 230 కోట్లు అయిందని అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడు 450 కోట్లు అయిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం సిఆర్డీలో పనిచేస్తున్నాడు, అప్పుడున్న అధికారి. అతను చెప్పాలి వచ్చి బయటికి, ఏమంటే 430 కోట్లు నువ్వు ఇంకా ఇన్ని అబద్ధాలు ఆడు, ఇప్పటికే చావు తప్పి కన్నులు ఒట్టపోయి ఏదో రంగు బతిమాలకి మళ్ళీ దాంట్లోకి వచ్చాను నేను, లేకపోతే మామూలుగా నన్ను దరిదాపులో రానివ్వకూడదు, అయినా సరే రానిచ్చారు వాళ్ళు ఎంతమంది చూడడం అని చెప్పాలి వచ్చి అతను మాట్లాడడం. ఇలాగ ఉంటాయి పరిస్థితి. ఎందుకంటే అలాంటి ఇప్పుడు కొంతమంది అధికారులు, అతను మనుషులు కొంతమంది ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నారు. వాళ్ళని ఏరి పారేయడానికి సమయం పడుతుంది ఇంకా. ఎందుకంటే అంత తేలిగ్గా వ్యవస్థలోంచి తీయాలంటే కష్టం. వాళ్ళందరూ కూడా అందరూ చొచ్చుకుపోయి ఉన్నారు. ఇప్పుడు మామూలుగా పాలు నీరు వేరు చేయడం అంత కష్టం. వీళ్ళని పక్క లాగాలన్నది కలిసిపోయి ఉంటారు వాళ్ళంతా. అది కొంత అడ్వాంటేజ్గా ఉంది అతనికి. కొన్ని కేసుల విషయంలో చట్టాన్ని తన పని తాను చేసుకోమన్నప్పుడు నిదానంగా సాగుద్ది. ఎందుకంటే న్యాయస్థానాలకి ప్రజల మనోభావాలతో కానీ సెంటిమెంట్తో కానీ సంబంధం ఉండదు. వాళ్ళకి స్పష్టమైన సాక్ష్యాధారాలు కావాలి. ఆ స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి పనిలో ఈ దర్యాప్తు బృందాలకు కానీ ఈ ప్రభుత్వాలు కానీ చాలా ఆటంకాలు ఎదురవుతాయి. చాలా కష్టసాధ్యం. ఎందుకంటే దానికి ఉదాహరణ వివేకానంద రెడ్డి గారు మర్డర్ చూడండి. దానికి ఒక రోజు ముందుకెళ్తే 4 రోజులు వెనకెళ్తుంది. ఆవిడ అవిశ్రాంత పోరాటం చేస్తుంది. అయినా సరే ఒక్కోసారి వ్యవస్థలు కూడా పొరపాటు పడతాయో మరి ఎందుకు తెలియదు, కానీ ఇది మాత్రం మానేసి అది ఒకటి చేయండి అంటున్నారు. దర్యాప్తు చేస్తే మొత్తం చేయాలి, లేదా చేయొద్దని చెప్పాలి. అంతేగాని ఇతను జోలికి వెళ్ళకండి మీరు ఇలాంటివి చెప్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఇది తేలటానికి జగన్మోహన్ రెడ్డికి అదే ధైర్యం. మనకి ఇవన్నీ ఎప్పటికో తేలితే ఆల్రెడీ అతను అక్రమాస్తుల కేసులు 13 ఏళ్ళు పైన మీద ఉన్నాడు అతను. ఈ మిగతా ఇప్పటికి జీవితకాలాలు అయిపోతాయి. ఇది మారాలి. ఈ వ్యవస్థల్లో ఈ విధమైన మార్పులు వచ్చి ఇన్స్టెంట్ జస్టిస్ జరగాలి. కొన్ని విషయాల్లో కొంతమంది విషయంలో ప్రజలకి ఇప్పుడు ఒక మామూలు నేరస్తుడికి ఆలస్యమైందనుకోండి దర్యాప్తు, అది అంత ప్రమాదం కాదు. ఆయన కుటుంబానికో లేకపోతే ఆయన చుట్టుపక్కల వాళ్ళకి ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యవహారాల్లో లేట్ అయిందనుకోండి మొత్తం జాతి మొత్తానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నష్టం. ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయి అంత విధ్వంసం చేసాడు అతను. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలి. తక్షణం సిగ్గుబడిలాగా దర్యాప్తు వేగవంతం చేయాలి. తీర్పులు కూడా ఎక్కువ వాయిదా, కోర్టు న్యాయస్థానాలు కూడా విచారణ లేట్ చేయకూడదు, వెంటనే చేసేస్తూ ఉండాలి. విచారణ కూడా తప్పించుకుంటుంటే నువ్వు ఎందుకు తప్పించుకుంటున్నావు, నువ్వు నిర్దోషం అయితే వెంటనే రా అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా చేయాలి. చేసి వాళ్ళు కొంచెం స్పీడ్ అప్ చేయాలి. ఇప్పుడు అంటే ఇలాగ అవకతవక మాటలు అబద్ధాలు మాట్లాడుతాం. యోగా ఆంధ్రాకేమో 300 కోట్లు అయిపోయింది అంటున్నాడు. దానికి 80 కోట్లు మొత్తానికి అయింది. 80 కోట్లు అందులో 67 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ 13 కోట్లు కూడా ప్రభుత్వానికి పడదు. ఇంకా 8 కోట్లు పైన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు. అది మిగతాదంతా కూడా వాళ్ళు రియంబర్స్ చేస్తారు. ఇదన్నీ తెలిసి కూడా అతను ఈ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాలు చాలామంది ఏమన్నారంటే ఇలాగ అబద్ధాలు ఆడుతున్నాడు కదా, అతని మీద చర్యలు ఉండమంటున్నారు. ఎన్నెన్ని చర్యలు తీసుకుంటారో అతను మాట్లాడే ప్రతి మాట, ప్రతి అడుగు అడ్డదారిలో వేస్తున్నాడు. ప్రతి మాట అబద్ధం ఆడుతున్నాడు, అన్ని రివర్స్లో మాట్లాడుతున్నాడు.
తిరుమల పరకామణిలో దొంగతనం చిన్న దొంగతనం అంటున్నాడు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు విశ్వాసాలు దెబ్బతీసే కార్యక్రమాన్ని చిన్నదంటున్నాడు. కల్తీ నెయ్యి విషయంలో కూడా అలాగే మాట్లాడుతున్నాడు అతను. పిన్నెల సోదరులు చాలా అమాయకులు, మంచివాళ్ళు, వాళ్ళు కొవ్వొత్తుల ర్యాలీలు తీయమంటున్నాడు. అంటే ఇంత దారుణంగా అక్రమార్కులకి, రాక్షసులకి, అరాచకవాదులకి మద్దతు ఇస్తున్నాడు అతను. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వెనకాల ఉంటున్నాడు, వాళ్ళే మద్దతు ఇస్తున్నాడు, జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నాడు, ఇవన్నీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇక దానికి నిష్కుడితే జనాలు కూడా విసుగొచ్చింది. వదిలేడరా బాబుని అంటున్నారు. ఇంకో రకం ఏమంటున్నారు, ఎవరికైనా చూపించమంటున్నారు. ఇంకొక రకం ఏమంటున్నారంటే లోపల పెట్టేయండి బాబు అంటున్నారు. ఈ ప్రభుత్వానికి కూడా కన్ఫ్యూజ్ ఉంది, ఏం చేయాలి రైతనని. ఎలాగా మనకి ఇలాంటి బెడ తగిలింది, ఇలా తగిలేసుకుందేట్రా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. ప్రజలైతే వాళ్ళు పనులు చేశారు, అతను ప్రమేయం లేకుండా తోసేశారు. అయినా సరే జనబాహుళ్యంలోకి వచ్చేస్తున్నాడు అతను. అది మాట్లాడేస్తున్నాడు. ఈ నియమ నిబంధనలు పెట్టినా దాన్ని త్రోసిరాజు అంటున్నాడు. అతని ఉద్దేశం ఏంటి? కొట్టించుకోవాలని చూస్తున్నాడు, జైల్లో పెట్టించుకోవాలని చూస్తున్నాడు. దానివల్ల ఏంటంటే మళ్ళీ ఎడుమోగం వేసుకుని రావచ్చు బయటకని, ఏదో రకంగా ఇలా చేశారు అలా చేశారని. ఇప్పుడు వలమనేని వంశీ ఉన్నాడు, జైల్లోకి వెళ్ళి వచ్చాడు. మామూలుగా అయితే సిగ్గుపడి బయట రాకూడదు, కానీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకు వెళ్ళిపోతున్నాడు. తెలుగుదేశం అధికార పార్టీలో ఉన్న వాళ్ళు పక్కన చేరిపోతున్నాడు, వాళ్ళతో పాటు పక్కన కూర్చుంటున్నాడు, ఫోటోలో పడిపోతున్నాడు. వాళ్ళు ఎంత దూరంగా పారిపోదామన్నా ఇతను వాళ్ళని అంటేసుకుంటున్నాడు. ఏంటండి ఇలాంటి ఇతను కూడా వద్దన్నా వచ్చేస్తాడు అలాగా. దీన్ని ఇది వదిలించుకోలేని బెడద. దీనికి ఒకటే మార్గం, ఇతనికి శాశ్వత కారాగారం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే మీకు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను అరాచక పాలన చూసిన తర్వాత ఆ రాష్ట్ర ప్రజలు ఒక రకమైన భయాందోళన ఏర్పడిపోయినాయి. అంటే ఆ భయం ఆందోళన అనేటువంటిది ఎలాంటిదంటే, వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు మా వాడు వచ్చి అందరిని అల్లాడించాడని, కానీ దానివల్ల ప్రజలకు ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడింది. ఆ అధికారంలో ఉన్న నాళ్ళు ఎన్నికలు అయ్యే వరకు కూడా రేపు పొద్దున్న ఫలితాలు వస్తాయని, ఇవాళ రాత్రి వరకు ఫలితాలు ప్రకటించే ముందు క్షణం వరకు కూడా అందరికీ చాలా ఆందోళన ఉంది. మాలాంటి వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు గుండెలు గొప్పగొప్పలు ఆడిపోతూ ఉన్నాయి, గులాబ్ జాములు గలగలు ఆడిపోతున్నారు అంటారు చూడు, అలాగే అయిపోయేవారు. మాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేసేవారు. మేము చెప్పేవాళ్ళు అడ్రస్ లేకుండా పోతాడు, సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు, అసలు అతను తుడిచిపెట్టిపోతాడన్నా కానీ జనాలకి అమ్మాయి అనుకునేవారు. కానీ మళ్ళీ ఏదో బెడద, భయం, బెంగ అదే మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది. అలా ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డికి చాలా నష్టం అతనికి తెలియట్లేదు. ఎందుకంటే ఆ భయం కంటిన్యూ అవుతుంది. ఆ భయం కంటిన్యూ అవటం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితిలోనూ జనాలు అతనికి అధికారం అప్పచెప్పే పరిస్థితి ఉండదు. ఆ వార ఈ కూటమి ప్రభుత్వానికి చాలా అడ్వాంటేజ్. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇది బలేవందర బాబు అని ఆ భయాన్ని అలాగే ఉంచుతున్నారు. ఆ భయాన్ని తీసేయాలంటే రెండు నిమిషాల పని. తుక్కు ర్యాగ్ కొట్టేసి లోపల పాడేసి 100 కేసులు పెట్టేసి మడతలెట్టేయచ్చు. దానివల్ల ఏమవుద్ది, మన కోపం చల్లారిపోద్ది. మన కోపం చల్లారిపోయిందంటే మళ్ళీ అతను అన్నని వచ్చాడనుకో, మళ్ళీ ఓట్లు ఎత్తానికి రెడీ అయిపోతారు. అంచేత ఆ కోపాన్ని అలాగ ఉండాలి మన దగ్గర, ఆ భయం కూడా మన దగ్గర అలాగ ఉండాలి. అతను కూడా ఏమాత్రం తగ్గకుండా దాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను, రాప నరికేస్తాను, పొట్టేళ్ళు తల నరికినాడు ఇవన్నీ చెప్తున్నాడు. అంటే కూటమి తరపున అతను పనిచేస్తున్నాడు, కూటమికి అనుకూలంగా పనిచేస్తున్నాడు అతను. ఇది గుర్తుపెట్టుకోవాలి. భయాందోళనకు లోనవక్కలేదు ఎవరు ఉన్నాయి. అనవసరంగా ఈ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా చేసినా జగన్మోహన్ రెడ్డి మీద 100 రెట్లు బెటరు. పాలకపక్షం అన్న తర్వాత ఎమ్మెల్యేలు రకరకాల మనస్తత్వాలు, రకరకాల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళలో చిన్నదో పెద్ద తప్పులు ఉంటాయి. శిక్షిస్తే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. ఎవడైనా సరే పొరపాటు జరుగుతుందంటే పలానా వాడు పొరపాటు చేస్తున్నాడని చెప్పాలి. అంతేగాని ప్రతిదానికి లోకేష్ గారిని చంద్రబాబు గారి మీద పడతాం కరెక్ట్ కాదు. నీకు ఒక ఎమ్మెల్యే నచ్చలేదు, నీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నువ్వు అడిగిన పని చేయట్లేదు, ఇదిగో పలానా వాడు చేయట్లేదు అని ధైర్యంగా దమ్ముగా చెప్పాలి. అది చెప్పడం మానేస్తారు. మాట్లాడుతూ లోకుగా దొరికేట్టు కదా చంద్రబాబు గారు ఏమండ కదా అని చంద్రబాబు నాయుడు గారి మీద పట్టించుకోడు కదా అని లోకేష్ మీద పడుతున్నారు. ఇప్పుడు నీ లోకల్ ఎమ్మెల్యే కదా నీకు ఏదైనా చేయాల్సింది, లేకపోతే నీకు లోకల్ అధికారి కదా చేయనాడు. నీ పని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు, నీకు న్యాయం నీ వ్యవహారంలో న్యాయం ఉన్నప్పుడు, నీ వైపు న్యాయం ఉన్నప్పుడు కాలర్ పుచ్చిన అడుగు ఎవరన్నా సరే. ఒక అధికారి పని చేయకపోతే ఎందుకు చేయమని అడుగు. ఎందుకు చేయడు? మన దగ్గర 100 లొసుగులు పెట్టుకుని అడ్డదారిలో వెళ్ళమంటే సచిన వెళ్ళరు వాళ్ళు. నీకు ఫెయిర్గా ఉన్నాయి పనులు చేయరు వాళ్ళు. అటువంటిది అడ్డదారిలో ఉన్నాయి చేయాలంటే డబ్బులు ఇవ్వాలి. నువ్వు అవన్నీ ఇవ్వకూడదు అన్నావంటే నువ్వు ఫెయిర్గా ఉండాలి. నువ్వు అడ్డదారిలో వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఇచ్చేసి చేయించుకోవాలి. లేదా అది కూడా సరిగ్గా అంటలేదు అనుకో, నువ్వు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి అడుగు. అంతేగా ప్రతిదానికి లోకేష్ గారు చంద్రబాబు గారు వచ్చి మేము కూడా సంజెట్టుకు వస్తారేంటి, ఇది తెలుసుకుంటే చాలామంది. ఇక అవినీతి అంటారా,
ఈ ప్రభుత్వం అవినీతి ఉందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏంటండి, అవినీతి అనేటువంటి జనరలైజ్ అయిపోయింది. నువ్వే లైన్లో ముందు మీరు ముందు తిరిగారంటే ₹5 ఇస్తావు చేతికి ఎవరికన్నాను. అంచేత దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒకటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అధికారం అనేటువంటిది కళ కూడా కాదు. కళ అన్నా బాగానే ఉంటుంది, కళ అయితే కూడా కళ్ళన్నా ఆనందపడవచ్చు. అది కూడా రాదు అతనికి, అది కూడా పీడకలే అవుతుంది అతనికి. థ్యాంక్ యూ సార్.